ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఉమ్మడి కర్నూలు జిల్లావాసులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభవార్త అందించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కర్నూలు, విజయవాడ విమాన సర్వీసులు కొనసాగించేందుకు ముహూర్తం నిర్ణయించారు. జూలై 2న కర్నూలు నుంచి విజయవాడకు వెళ్లే తొలి విమానం కర్నూలు ఓర్వకల్లు ఎగరనుంది. వారంలో 3 రోజులు ఈ సర్వీసులు నడపనున్నారు. కర్నూలు నుంచి విజయవాడ వెళ్లాలంటే ఆర్టీసీ బస్సు, రైల్వే రవాణా సౌకర్యం ఉంది. సుమారు 500 కిలోమీటర్లు దూరం ఉంది. 8 గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చేది. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయం నిర్మించిన గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాజధాని అమరావతికి విమానయాన సౌకర్యం అందుబాటులోకి రాలేదు. ప్రధాని మోదీ సారథ్యంలోని NDA-3.0 ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టడం మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎన్నో ఏళ్ల స్వప్నం సాకారం కాబోతుండడంతో ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు విమానాశ్రయం నుంచి విజయవాడ సహా విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, షిర్డీ ప్రధాన పట్టణాలకు విమాన సర్వీసులు నడపాలని మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత తదితరులు సీఎం చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన హామీ ఇచ్చిన వారం రోజుల్లోపే విమాన సర్వీస్ను నడపనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారంలో 3 రోజులు కర్నూలు నుంచి విజయవాడకు సోమ, బుధ, శుక్రవారం వారంలో 3 రోజులు విమాన సర్వీసులు నడిపేలా షెడ్యూలు ఖరారు చేశారు. ఈ విమానం విజయవాడ ఎయిర్పోర్టులో మధ్యాహ్నం తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరి కర్నూలు విమానాశ్రయానికి 4.50 గంటలకు చేరుకుంటుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో సాయంత్రం తెల్లవారుజాము 5:10 గంటలకు బయలుదేరి ఉదయం 6:15కు విజయవాడకు చేరుకుంటుంది. విమాన సర్వీసులో ఒకరికి రూ. 2,506 టికెట్ ధరగా ఖరారు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే విమాన సర్వీసులు ఎంతో ముఖ్యం. విజనరీ సీఎం చంద్రబాబు 10 ఏళ్ల క్రితమే గుర్తించి ఓర్వకల్లు కేంద్రంగా 18 నెలల్లో విమానాశ్రయం నిర్మించి చరిత్ర సృష్టించారు. జూలై 2 నుంచి వారంలో 3 రోజులు విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయం. లేటెస్ట్ సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ప్రోత్సాహంను కామెంట్ రూపంలో మాకు పంపగలరు.